అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. దేశంలోనే అత్యంత పెద్ద పార్టీ అయిన బీజేపీ పార్టీకే గుజరాత్లో నరేంద్ర మోడీ 5 సార్లు సీఎంగా చేసిన గుజరాత్లోనే ఒక 2 అంతస్తుల బిల్డింగే పార్టీ కార్యాలయంగా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 108కి పైగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైసీపీ కార్యాలయాలు అయితే నిర్మించడం జరిగింది. ఒక్కదానికి కూడా సరైన పర్మిషన్ లేకోకుండా నిర్మించడం జరిగిందన్న విషయం అయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో అన్నింటికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు మన వెనకాల చూస్తున్నది పేరుని నాని ఎంతో ఇష్టపడి కట్టించుకున్న వైసీపీ కార్యాలయం. ఆ కార్యాలయం ఎదుటి మనం ఉన్నాము. ఇప్పుడు బాబా ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కార్యాలయానికి నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఏం జరిగిందన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ నోటీసులు ఇచ్చారు, అసలు ఏం జరిగింది? ఈ 2 అంతస్తుల్లో ఈ బిల్డింగ్లు ఏంటి, పర్మిషన్ లేకుండా ఎలా నిర్మించడం జరిగింది, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంట? మచిలీపట్నంలో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలం మన సాయిబాబా జిల్లా కొట్టుకెళ్లే దోవలో సాయిబాబా గుడి పక్కన ఉన్న స్థలం. ఇది 2 ఎకరాలు. పార్టీ ఆఫీస్కి ఎవరైనా కట్టుకుంటే పోనీ ఒక 500 గజాల్లో 400 గజాల్లో కట్టుకుంటారు. ప్రభుత్వ అధికారులను బెదిరించి ప్రభుత్వ జీవోలని మార్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ 2 ఎకరాల్లో నిర్మాణం చేసుకుంటే ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు ఆ రోజు. కానీ పేర్ని నాన్నగారి అహంకారంతో మరి ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం మచిలీపట్నంలో చేశారు. దీన్ని ప్రభుత్వ నిబంధనలకి ఏ రకంగా ఉందో ఆ రకంగా దాన్ని ఏ రకంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది వాళ్ళు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకుందని చెప్పి తెలియజేస్తారు. ఇదైతే 1000 రూపాయలు ఏదైతే దీని లీజ్ అని తెలుస్తుంది ఒక్కొక్క ఎకరానికి, అది సంవత్సరానికా నెలకా? సంవత్సరానికి 1000 రూపాయలు లీజ్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కాగితంలో పొందుపరచడం అనేది జరిగింది. ఒక రోడ్డు పక్కన ఒక బడ్డీ కొట్టు కానీ ఒక చిన్న ఈ షాపులకు కానీ 5000 నుంచి 10,000 మినిమం రెంట్లు అయితే నడుస్తున్నారు. ఇది ఒక సంవత్సరానికి 1000 రూపాయలు తీసుకుంటాను, దాన్ని ఎలా చూడాలంటారు బాబా గారు? మన ఇంటికి పెద్ద మనిషి మన తల్లిదండ్రులు వాళ్ళకి తప్పుడు మార్గాల్లో నడిస్తే కింద స్థాయి కూడా తప్పుడు మార్గాల్లో నడుస్తారు. వాళ్ళ ప్రభుత్వం తప్పటం లేచింది. వాళ్ళ దాదాపు 100కు పైగా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసిందంటే మరి వాళ్ళ యొక్క లెక్క ఏంటంటే దీన్ని కూడా వ్యాపార కేంద్రాల కింద మార్చి దీన్ని కూడా అద్దెలకు ఇచ్చుకుని వ్యాపారం చేసుకోవాలనే తత్వంతో 2 ఎకరాలు తీసుకున్నాను అనేది ఆ రకంగా తీసుకున్నాను. నాకు ఆ రకంగానే కనబడింది. సో ఏదైతే ఈ పర్మిషన్ లేకోకుండా తీసుకుంటే మరి అప్పటి ఉన్న అధికారులు మరి ఏం చేశారు, మరి ఆ అధికారులు రేపొద్దున ఎటువంటి శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి? మీరు గతంలో మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి బాగా తెలిసే ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి, అధికారుల పరిస్థితులు? ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అది అధికారులు ఏ అధికారి అయినా కూడా అతని మీద తీసుకుంటుంది. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో ఏదైతే ఫుడ్ కోర్ట్స్ నిర్వహించారో ఆ ఫుడ్ కోర్ట్సే నెలకు 1500 రూపాయలు ఇదే ప్రభుత్వంలో ఒక అరసెంటు లోపే స్థలానికి 1500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఈ ఒక ఎకరానికి సంవత్సరం పాటు 1000 రూపాయలు అంటే ఇది ఎంత అవినీతి అంటారు? అసలు దీని గురించి అసలు మొత్తం ఏమండి, ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని సంవత్సరానికి 1000 రూపాయలకి వాళ్ళు లెటర్ పెట్టారంటే వాళ్ళ యాక్టివిటీస్ అంతా ఎలా ఉందంటే మొత్తం రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో వాళ్ళ ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా కూడా ఖరీదైన కోట్ల రూపాయల స్థలాల్ని ఈ రకంగా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుంది. దీంట్లో ఎటువంటి నిదర్శనం ఇదే కనబడుతుంది మీకు. ఏదైతే 2 ఎకరాల భూమి 60 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 1000 రూపాయలు సంవత్సరానికి చొప్పున లీజుకి తీసుకుని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అనే చెప్పాలంటున్నారు బాబా ప్రసాద్ గారు. ఇటువంటి అరాచకాలు చేసిన ఎవరినైనా సరే వదిలిపెట్టదు. ఖచ్చితంగా అందరినీ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు అయితే అందరికీ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి జరిగే విధంగా ప్రజలకు అభివృద్ధి బాటలోనే నడిపిస్తామని చెప్పి బాబా ప్రసాద్ గారు అయితే మనతో చెప్తున్నారు. కెమెరామెన్ కిరీట్తో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.